నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ. అభ్యర్థుల ఎంపిక, కార్పొరేషన్ పదవుల భర్తీపై సీఎం చర్చలు. ఇప్పటికే పలువురు నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్. రాప్తాడ్లో వైఎస్ఆర్సీపీ సిద్ధం సభకు పోటెత్తిన ప్రజలు. 10 లక్షల మందితో జనసంద్రాన్ని తలపించిన సిద్ధం సభ. 99% హామీలు నెరవేర్చిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అన్న సీఎం జగన్. పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ స్టార్ క్యాంపెయినర్లుగా మారాలని సీఎం పిలుపు. తెలంగాణ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు తప్పిన ప్రమాదం. జగిత్యాల జిల్లా అంబారీపేట వద్ద బోల్తా కొట్టిన అడ్లూరి వాహనం. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి కారుకు ప్రమాదం. గాయపడ్డ వారిని చికిత్స కోసం కరీంనగర్లోని ఆసుపత్రికి తరలింపు. తెలంగాణలో బీజేపీ లోక్సభ ఎన్నికల శంఖారావం. 10 ఎంపీ సీట్ల గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు. రేపటి నుంచి విజయ సంకల్ప రథయాత్రల ద్వారా ఎన్నికల ప్రచారం. భాగ్యలక్ష్మి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు ప్రత్యేక పూజలు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పసిపాప కిడ్నాప్ కేసు సుఖాంతం. 12 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు. పిల్లలు పుట్టడం లేదని పసిపాపను ఎత్తుకెళ్లిన పెద్దపల్లి జిల్లాకు చెందిన కవిత. 5 బృందాలుగా ఏర్పడి ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు. పసిపాప తల్లిదండ్రులకు అప్పగింత. ఢిల్లీ లిక్కర్ కేసులో 6వసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన సీఎం కేజ్రీవాల్. కోర్టులో ఉన్న కేసుపై ఈడీ నోటీసులు ఇవ్వడం చట్ట విరుద్ధమన్న ఆప్. విచారణకు కేజ్రీవాల్ హాజరు కాకపోవడంతో కోర్టును ఆశ్రయించిన ఈడీ. మద్యం కేసు తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసిన కోర్టు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో విడిసిల్లిన ఆధ్యాత్మిక శోభ. 1,40,00,000తో శ్రీరంగనాథ స్వామి ఆలయం పునర్నిర్మాణ పనులు. ముఖ్య అతిథిగా కార్యక్రమానికి హాజరైన శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి. తీర్థగోష్ఠి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. రైతులతో 3 కేంద్ర మంత్రుల సుదీర్ఘ చర్చలు. కీలక ప్రతిపాదనల్ని రైతు సంఘాల ముందు ఉంచిన మంత్రులు. 5 ఏళ్ల పాటు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ప్రతిపాదన. డిమాండ్లు పరిష్కారం కాకపోతే ఫిబ్రవరి 21 నుంచి మళ్లీ రైతుల ఆందోళన. దేశంలోనే అత్యుత్తమ ప్రధానిగా నిలిచిన నరేంద్ర మోడీ. 44% ప్రజాదరణతో అగ్రస్థానం దక్కించుకున్న ప్రధాని. మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో సర్వే చేపట్టిన ఇండియా టుడే. ముఖ్యమంత్రి జాబితాలో ఒడిశా సీఎంకు అగ్రస్థానం. ఎన్నికలు ముగిసి 10 రోజులు గడుస్తున్న పాక్లో కొనసాగుతున్న అనిశ్చితి. పాకిస్తాన్ ముస్లిం లీగ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మధ్య కులికిరాని చర్చలు. అధ్యక్ష పదవితో పాటు స్పీకర్ పదవులు డిమాండ్ చేస్తున్న పాక్ పీపుల్స్ పార్టీ. అత్యధిక స్థానాలు గెలిచిన ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతున్న ఇమ్రాన్ ఖాన్.